అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు డీఏపై భారీ షాక్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మిగిలిన వారికి కూడా సమాచారం అయితే చేరుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గత నెలలో ప్రభుత్వం 2% కరువు భత్యాన్ని పెంచి 55%కి చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది గత 78 నెలల్లో అతి తక్కువ పెంపుదల. ఇప్పుడు 2025 క్యాలెండర్ ఇయర్ మొదటి 3 నెలల్లో ద్రవ్యోల్బణం మరింత తగ్గుతున్న సంకేతాలైతే కనిపిస్తున్నాయి. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు జూలై, డిసెంబర్ 2025 కాలానికి డీఏ పెంపు 2% కంటే మరింత లేకపోతే జీరోగాను ఉండవచ్చని తెలుస్తోంది. ఇది జూలైలో మంచి డీఏ పెంపును ఆశిస్తున్న కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత నిరాశ కలిగించే విషయం. త్వరలో అంటే వచ్చే ఏడాదిలో 8వ వేతన సంఘం రాబోతున్న క్రమంలో ఈ ఏడాది 7వ వేతన సంఘం కింద ఇదే చివరి డీఏ అయ్యే అవకాశం ఉందంటున్నారు. డీఏ అంటే ఏమిటి? చాలా మందికి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందించే జీవన వ్యయ సర్దుబాటు భత్యం. అంటే ఎప్పటికప్పుడు ఖర్చులైతే పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు అవసరాల కోసం ఈ సర్దుబాటు భత్యం అంటారు. పెరుగుతున్న ధరలకు పరిహారంగా డీఏ, డీఆర్ వస్తుందన్నమాట. డీఏని సంవత్సరానికి 2 సార్లు సవరిస్తారు. జనవరి, జూన్ కాలానికి ఒకసారి, జూలై, డిసెంబర్ కాలానికి మరొకసారి, ఇలా 2 సార్లు ఉంటుంది. అయితే ఇక జనవరి, జూలైలో ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి మార్చి, అక్టోబర్, నవంబర్ నెలలో ప్రకటిస్తుంది. అయినప్పటికీ దీన్ని మాత్రం జనవరి, జూలై నుంచి అమలు చేస్తోంది. అంటే ఒకవేళ లేట్‌గా ప్రకటించినా ఎంత లేట్‌గా ప్రకటించినా ఎప్పటి నుంచి ప్రకటించాలో అప్పటి నుంచి కూడా ఈ డీఏ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంచెం లేట్‌గా ప్రకటించినప్పటికీ ఆ గ్యాప్ ఉన్న నెలలు కూడా మీకు డీఏ పే చేస్తారు. డీఏ అనేది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. 2025 మొదటి 2 నెలల్లో డేటాలో అయితే క్షీణత కనిపించింది. ఇది జూలై, డిసెంబర్ 2025 కోసం డీఏ పెంపుని తగ్గించవచ్చు. ఉద్యోగుల డీఏ పెంపును లెక్కించడానికి ఏఐసీపీఐ, ఐడబ్ల్యూ ఒక ముఖ్యమైన కొలమానం. ఈ సంవత్సరం మొదటి 2 నెలలు కూడా డేటా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ పతనం మరో 4 నెలలు కొనసాగితే ఈసారి 2% కంటే తక్కువ డీఏ పెంపు లేదా 0% పెరుగుదల అని సరిపుచ్చుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఇక కార్మికోపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లేబర్ బ్యూరో గత నెల డేటాలోని ఫిబ్రవరి 2025 0.4 పాయింట్లు తగ్గి 142.8కి చేరుకుంది. జనవరి 2025లో ఇది 143.2గా ఉంది. ఫిబ్రవరి 2025 ద్రవ్యోల్బణం 2.59%కి తగ్గింది. ఫిబ్రవరి 2024లో ఇది 4.90%గా ఉంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గనక 5 ఏళ్లలో కనిష్ట స్థాయి 3.34%కి పడిపోయింది. ఫిబ్రవరిలో ఇది 3.61%గా ఉంది. సో ఓవరాల్‌గా చూస్తే డీఏ 2% లేదా ఇంకా జీరో కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు.